రేవంత్ రెడ్డి గారు సరైన పరిపాలకుడు అనుకుంటే నీ దగ్గర పాలన చాలామంది అంటున్నారు పాలన దక్షత లేదని. నేనేమంటున్నా మొదలు పాలన అనుభవమే లేదంటున్నా. అనుభవంలో నుంచి సామర్థ్యం వస్తుంది, దక్షత వస్తుంది, పెరుగుతుంది. ఇవాళ అవకాశానికి మంచికో చెడుకో చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు. మాలాంటి వాళ్ళ ద్వారా బాధలు తెలుస్తూ ఉన్నాయి. ఏడుస్తున్న వాళ్ళ ఏడుపులు వినబడతా ఉన్నాయి, కన్నీళ్లు కనబడతా ఉన్నాయి. మరి కింది నుంచి చీల్చుకొని పైకి వచ్చినా అంటావు కదా. సరే ఇంకో మటుకు అంటే తొక్కుకుండా వచ్చినాను కూడా అనుకుందాం. ఆ తొక్కుకునేది పక్కకు పెట్టి కష్టపడే పైకి వచ్చిండని అనుకుందాం. మరి ఇలాంటి వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళు కనబడాలి కదా. అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా హెల్త్ కార్డు ఇస్తే మూల్యం పోయింది. వాళ్ళే కదా ప్రీమియం కట్టేది. వాళ్ళు బయటికి పోతే ఇన్సూరెన్స్ వాడు ప్రీమియం తీసుకోడా? జబ్బు వస్తే అనారోగ్యం పాలైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పేమెంట్ చేయదా? చేస్తుంది కదా. అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా క్లెయిమ్ చేసుకుంటారు కదా. మరి మీరు చేసేటువంటి ప్రభుత్వ ప్రొవిజన్లో వాళ్ళని పెట్టమని అంటున్నాం. మీరు వాళ్ళు 500 కడితే నువ్వు ఒక 500 కడతావు. ప్రభుత్వం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నివసిస్తున్నందుకు, నీకు కూడా ఓటేస్తున్నందుకు, పౌరులు అయినందుకు, ఉపయోగపడుతున్నందుకు ప్రభుత్వానికి బాధ్యత ఉండదు వాళ్ళ పట్ల. అంటే వీళ్ళకే గతి లేదు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తుందని మీరు అన్నారు కాబట్టి అంటున్నా. మాకెందుకు గతి లేదు వాళ్ళకి ఎందుకు గతి ఉండదని అడుగుతున్నా. ప్రజల సంక్షేమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు, పెన్షనర్స్ లేరా అని నేను అడుగుతున్నా సూటిగా. లేరంటే లేరని చెప్పండి. ఉన్నారు అనుకున్నప్పుడు అందరి సంక్షేమం చూడాల్సిన పెద్దన్న పాత్ర నీదే కదా. ఆ రకంగా చూడాల్సిన అవసరం. ఇంకొకటి మా రిటైర్డ్ వాళ్ళు చాలామంది ఈ హెల్త్ కార్డు రాగానే ప్రీమియం చెల్లింపులు ఉంటాయి, ట్రస్ట్ ఉంటుంది అనగానే కొంతమంది ఏమంటుందంటే బహుశా వాళ్ళ అనుభవం కావచ్చు, వాళ్ళ ఆలోచన కావచ్చు. ఇక్కడ కొంచెం ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వాళ్ళతో. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కనుక మనలాంటి వాళ్ళం వెళ్ళిపోతే, నేను ఇప్పుడు 63+64 ఇయర్స్ ఏజ్లో ఉన్నా. నా హెల్త్ 58 సంవత్సరాలు రిటైర్ అయితే 6 సంవత్సరాలు అట్లాగా గట్టిగా రాయిలాగా ఉన్నది కదా. ఏదో ఒక సమస్య రావచ్చు కదా. మనం ఇన్సూరెన్స్కి వెళ్ళినప్పుడు, హెల్త్ ఇన్సూరెన్స్ వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఏ సమస్యలు ఉన్నాయి, ఇంతకుముందు ఏ చికిత్సలు జరిగినాయి, అన్ని రకాలుగా ఉండి ఏమీ లేదు, టోటల్గా ఫిజికల్గా మెంటల్గా హెల్త్ రీచ్ ఫిట్ అని అనుకున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ వాడు పాలసీలోకి తీసుకుంటాడు. మరి ఆల్రెడీ మన సమస్యల పాలనలో ఉంటాం కదా. గవర్నమెంట్ పెట్టబోయే ట్రస్ట్లా రిటైర్డ్ వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ మన సమస్యలే ఆల్రెడీ వచ్చి ఉంటే ఇన్సూరెన్స్ మనం రిజెక్ట్ చేస్తే ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాడు ఒక మాస్ బల్క్ ఇన్సూరెన్స్ కవరేజ్లో ఈ గవర్నమెంట్ ప్రొటెక్షన్ కింద, ట్రస్ట్ ప్రొటెక్షన్ కింద మనం ఉండగలుగుతాం కదా. మనకు ఆ క్లెయిమ్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వైఫ్, నా మిస్సెస్ ఉంది. షీ ఈజ్ లివర్ ట్రాన్స్ప్లాంటెడ్ పేషెంట్. ఐ వెంట్ టు ఢిల్లీ, క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటుందని పోయినా, సర్వైవ్ అయింది, సేవ్ అయింది, 12 ఇయర్స్ నుంచి బాగుంది. ఇప్పుడు ఆమెకు తీసుకెళ్ళి బయట నేను ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాడు క్లెయిమ్ చేస్తే క్లెయిమ్ అవుతాడా? చేస్తాడా? నాకు ఒక హెల్త్ ఇష్యూ నాకు ఉంది, చేస్తాడా? చేయడు కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా కవరేజ్ కావాలంటే, అంటే ముసలి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అధికారులు కానీ, మీ అందరికి కూడా శ్రీరామ రక్ష ఏది అంటే ప్రభుత్వం చేయబోయే ట్రస్ట్స్ ద్వారా చేయబోయే ఇన్సూరెన్సే శ్రీరామ రక్ష. అందులో మీకు ఆ ఇన్సూరెన్స్ నుంచి ఏదైనా మీకు ఇబ్బందులు వస్తే ట్రస్ట్ విల్ లుక్ ఆఫ్టర్, గవర్నమెంట్ విల్ లుక్ ఆఫ్టర్, ఐఏఎస్లు విల్ లుక్ ఆఫ్టర్, మేముగా అందులో ఉన్నటువంటి సంఘాల నాయకులుగా మీ విల్ లుక్ ఆఫ్టర్. అంటే ఇంతమంది సమిష్టి బాధ్యత మీ పట్ల ఉంటుంది. మీరు ఇండివిజువల్గా పోతే మీ కష్టం, మీ బాధ, మీ కన్నీళ్ళు ఎవరు పట్టించుకోరు. కాబట్టి మాకు బెనిఫిట్స్ రాలేదు అని చెప్పడం 100% న్యాయం, సమంజసమైనటువంటి డిమాండ్ వాళ్ళది. వాళ్ళ బాధల్లో నుంచి, ఆవేదనలలో నుంచి దీన్ని అనుమానించి చూస్తున్నారు తప్ప ఇంకో ఉద్దేశం కాదు. డెఫినెట్గా రావాల్సిన అవసరం ఉంది.